రిక్వెస్ట్ చేస్తున్నాం అబౌట్ ది షో సార్. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు. చాలా కాలమైంది అందరినీ కలిసి. హోప్ దీస్ the testing times which we have gone through the last year has given us a lot of clarity about how life can just change in a blink of an eye, and hope we have all come out with flying colors and hoping for fantastic years coming forward to bless us with health, mostly important, happiness. వెల్, ఒక కొత్త జర్నీ. బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ప్రజలందరితో మమేకం అవ్వడానికి, బుల్లితెరపై రావడానికి ఇది ఇంకో కొత్త ప్రయాణం. వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ జెమినీ సన్ నెట్వర్క్. వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ స్టూడియో నెక్స్ట్. ఐ హోప్ దిస్ జర్నీ విల్ బీ వెరీ మెమరబుల్. అండ్ మా ప్రేక్షక దేవుళ్ళందరూ ఈ కొత్త ప్రయాణాన్ని వాళ్ళు ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నందమూరి తారక రామారావు గారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అబౌట్ దిస్ షో మీరు మీ క్వశ్చన్స్ అడగచ్చు ఎన్టీఆర్ గారిని. So the time is all yours. హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్ సార్, ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవరు మీలో కోటీశ్వర్లు చేయడానికి రీజన్ ఏంటి సార్? అంటే మరొకసారి బుల్లితెర మీద అంటే బిగ్ బాస్ మీకంటూ ఒక సపరేట్ బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు బిగ్ బాస్ హోస్టింగ్ చేసి. సో మీలో ఎవరు కోటీశ్వరుని ఎలా ఛాలెంజ్గా తీసుకోబోతున్నారు, ఎలా చేయబోతున్నారు? అంటే ఆల్రెడీ నాగార్జున గారు, చిరంజీవి గారు కూడా చేసేసారు. సో ఇది ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే రీజన్ ఏం లేదండి. బిగ్ బాస్ ఒప్పుకోవడానికి రీజన్ ఎలా లేదో దీనికి కూడా పెద్ద రీజన్స్ ఉండవు. అంటే మనం చేసే ముందు, ఇప్పుడు సినిమాలు చేసేప్పుడు కథ నచ్చుతుంది, కథనం నచ్చుతుంది, చేసుకుంటూ వెళ్ళిపోవడమే. వెన్ ఇట్ కమ్స్ టు ఎవరు మీలో కోటీశ్వర్లు, ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటేనండి, ఈ గేమ్ యొక్క లక్ష్యం is you have this opportunity of interacting with a lot of people from different walks of life. Big Boss no interaction was more with the contestants, but when it comes to this show, it's more of interacting with people. రకరకాల ఎమోషన్స్తో ఉండేటువంటి ప్రజల్ని కలుసుకొని వాళ్ళ జీవన విధానాల్ని, వాళ్ళ జీవితంలో జరిగేటువంటి వాళ్ళ జర్నీస్ని షేర్ చేసుకోవడానికి, మనిషి యొక్క ఒక తాత్పర్యం అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది అనేది నా ఉద్దేశం అండి. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఎవరు మీలో కోటీశ్వర్. అండ్ మీరు అన్నట్టు నాగార్జున గారు అండ్ చిరంజీవి గారు హ్యావ్ క్రియేటెడ్ దేర్ మార్క్ ఆన్ దిస్ షో అండ్ విల్ డెఫినెట్లీ బీ అ ఛాలెంజ్. అండ్ చాలా హంబుల్గా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి, నా వంతు కృషి నేను చేసి, నా వంతు ఒక మార్క్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. తారక్ గారు. ఎస్ హేమంత్. సో కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ యూ. ముందుగా మీ ఫ్యాన్స్ తరఫు నుంచి ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. మీరు 3 ఏళ్ళుగా పెద్ద యాక్టివ్ లేరు ట్విట్టర్లో, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ దే వాంట్ టు నో ఇఫ్ యూ చెక్ దే మెసేజెస్, ఇఫ్ యూర్ రీడింగ్ వాట్ ఎవర్ దే టెలింగ్ యూ. That's question. I have always told you, and my affinity towards social media is very low. And it's I think I've mentioned it a lot of times also. అంటే ఒక ఎగ్జాజరేటెడ్ వరల్డ్ని నమ్మి దాంట్లో ట్రావెల్ అయిపోయే ఇంట్రెస్ట్ నాకు లేదు.
బట్ కాకపోతే థ్యాంక్ఫుల్లీ ఐ హ్యావ్ అ ఫ్యూ ఫ్రెండ్స్ అరౌండ్ మీ, మై టీమ్ అరౌండ్ మీ హూ కీప్ అప్డేటింగ్ మీ అబౌట్ వాట్ ఫ్యాన్స్ ఆర్ థింకింగ్. సో థ్యాంక్ఫుల్లీ ఐ హ్యావ్ దెమ్. అండ్ వాళ్ళు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం, ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు అని అలా తెలుసుకోవడం జరుగుతుంది మెజారిటీగా వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. అండ్ 3 ఏళ్ళ నుంచి కనిపించట్లేదంటే మరి RRR డిమాండెడ్ that kind of an exile. Right. And pretty proud to be a part of a movie like RRR. అంటే మన హీరోస్ని దేశవ్యాప్తంగా పెంపొందించే చిత్రం అది. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దాట్. అండ్ అగైన్ యాజ్ ఐ సెడ్, సోషల్ మీడియా మీద పెద్ద ఏదో మిస్ అయిపోతున్నాను నేను అనేది నేను అనుకోను. అండ్ ఐ హ్యావ్ 2 beautiful kids who keep me very busy and happy. What else can I ask for? సార్ ఇందాక షో గురించి చెప్తున్నప్పుడు ఎవ్రీబడి మెన్షన్ ఏ పాయింట్ దట్ ది షో చేంజెస్ పీపుల్స్ లైఫ్స్, రైట్? లైక్ వాళ్ళు 1,00,000 గెలవనివ్వండి, 10 లక్షలు, ₹1 కోటి అండ్ ఆల్. అండ్ ఐ రిమెంబర్ ఒక 4 years బ్యాక్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు యూ టోల్డ్ మీ దట్ హ్యాండ్లింగ్ ఫేమ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్స్ ఇన్ లైఫ్, రైట్? నౌ ద క్వశ్చన్ ఈస్ హౌ డిడ్ at some point in your life you became a millionaire, like I mean you got that first big paycheck, right? How did that change your life, sir? See, again, as I mentioned, Andy, I think if you've seen the promo, it is purely not about money. Money is just a security. What is more important is what success brings to you. Success brings you money, but not many understand that success brings you confidence too. That's my take on the show. It's not about how much you'll win. It's not about how much money you're taking home. But it's about how much confidence you have gained being a part of this show. Or in general, but my movies, you know, when you're successful, you are confident. Your confidence increases to perform better, to make better films. And of course, your failure also gives you a lot of confidence to make sure that you won't fail again. So confidence is the most important thing. And that's what I think. మీరు ప్రోమో చూసినట్టు అయితే అదే మెన్షన్ చేశాం. సో ఇక్కడ నుంచి మీరు ఎంత పట్టుకెళ్తారో నాకు తెలియదు, బట్ జీవితంలో నేను గెలవగలుగుతాననే నమ్మకం మాత్రం, కాన్ఫిడెన్స్ మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్తారు. అండ్ దట్స్ ది ఎయిమ్ ఆఫ్ ది షో, అండ్ దట్స్ ది ఎయిమ్ ఆఫ్ సక్సెస్, అండ్ దట్స్ ది ఎయిమ్ ఆఫ్ ఎనీబడి. ఎవరికైనా కావాల్సిన కాన్ఫిడెన్స్. ఈ షో నుంచి జూనియర్ ఎన్టీఆర్ రామారావుగా ప్రమోట్ అయ్యాడా అండి కొంచెం గట్టిగా మైక్ ఈ షో నుంచి జూనియర్ ఎన్టీఆర్ రామారావుగా ప్రమోట్ అయ్యాడా? నేనండి, ఇప్పుడు మా అమ్మ చిన్నప్పుడు ఒక పేరుతో పిలిచేది, పలికాను. మా ఆవిడ ముద్దుగా ఇంకో పేరు పెట్టి పిలుతుంది, పలుకుతాను. మా పిల్లలు నాన్న అంటారు, పలుకుతున్నాను. జూనియర్ ఎన్టీఆర్ అన్నా పలుకుతాను, తారక్ అన్నా పలుకుతాను, రామారావు అన్నా పలుకుతాను. ప్రేమగా పిలిస్తే పలుకుతాను. సో ఎలాగైనా పిలవండి. సో నేను పట్టుపట్టి నన్ను ఇలా పిలవండి అని నేను ఎప్పుడూ అడగలేదు. ప్రేమతో ఎలా పిలిచినా పలుకుతాను. సార్, సామాన్యులతో ఇంటరాక్ట్ అవ్వటం అనేది చాలా ఎగ్జైట్మెంట్ అన్నారు కదా, అంటే ఈ ఎగ్జైట్మెంట్తో పాటు ఈ షో కొత్త బాధ్యతలను మీకు అప్పగించింది. అంటే బిగ్ బాస్తో పోల్చుకుంటే ఈ షోకున్న బాధ్యతలు, ఒత్తిళ్ళు ఎక్కువ అనిపిస్తుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయబోతుంది? అండి, ఒత్తిళ్ళు సహజం, బాధ్యతలు సహజం. బాధ్యతలు, ఒత్తిళ్ళని మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళడమే మనిషి యొక్క లక్ష్యం. సో బాధ్యత, ఒత్తిళ్ళు రెండు ఉండాలి మన పైన. మనం సక్రమంగా మన పని ఇంకా బెటర్గా చేయడానికి రెండు చాలా ముఖ్యం. సో ఖచ్చితంగా ఈ బాధ్యత, ఈ ఒత్తిళ్ళు రెండు ఉంటాయి. ఆ రెండింటిని ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా ఈ ప్రయాణాన్ని ఎలా చేయాలనేదే లక్ష్యం. తారక్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నేను రాధాని. సార్ మీరు కూర్చోవచ్చు. అన్నదమ్ములే కలిసి ఉండని ఈ కలికాలంలో టీమ్ తారక్ అని ఒక సోషల్ మీడియా ద్వారా మీరు చేస్తున్న సేవ అమోఘం. తారక్ మంత్రంలాగా ప్రతి ఊర్లో మీ సేవాభావం చాలా కనిపించింది, చూశాను నేను. అలాంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీ అభిమానులకు మీరు చేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి? నేను అభిమానులు చేసేదానికంటే అభిమానులు నాకు చేయడం చాలా ఎక్కువ అవుతుందండి. ఇందాక మీరు మెన్షన్ చేసినటువంటి ఇది నేను ఏ రోజు ఇలా చేస్తే మీరు బాగుంటుందని ఏ రోజు నేను అనలేదు, ఏ రోజు నేను అనుకోలేదు కూడా.
ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకోవడంతో జరిగేటువంటి ఒక మహోన్నతమైన కార్యక్రమాలు ఇవన్నీ. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అభిమానులు ఇంకా పాల్గొని, ఇప్పుడు ఈ కాసేపు ఇక్కడ ఎన్టీఆర్ అభిమాని లేదా ఇంకో అభిమాని కాదండి, మనుషులుగా మీరు సేవ చేస్తే నాకు ఆనందంగా ఉంటుంది. అభిమానుల్ని నేను వాళ్ళకి చేయబోయేది ఏంటి, వాళ్ళు నాకు చేసిన దానికంటే నేను వాళ్ళకి ఎంత చేసినా వాళ్ళ రుణం ఏ రోజుకి తీర్చుకోలేను, తీరలేనిది ఆ బంధం. తల్లికి ఎంత చేసినా సరిపోదు, భార్యకి ఎంత చేసినా సరిపోదు, పిల్లలకి ఎంత చేసినా సరిపోదు, అభిమానులకి ఎంత చేసినా సరిపోదు. నా మటుకి నేను ఎప్పుడో చెప్పిన మాట ఇదే, కాలర్ ఎగరేసుకుని తిరిగే లెవెల్లో మాత్రం నేను తప్పకుండా చేస్తాను. మీ నమ్మకాన్ని బొమ్ము చేయను, తారక్ గారు, అంతవరకు నా గ్యారంటీ. తారక్ గారు ఇక్కడ, సురేష్ ఇక్కడ అండి, ఎక్కడుంది? మీరు అండి, left అండి. side. హాయ్. ఈ షోలో ఆర్ఆర్ఆర్ టీమ్ని చూడొచ్చా, చరణ్ కానీ రాజమౌళి గారు కానీ, అండ్ మీ ఫస్ట్ గెస్ట్ ఎవరు, ఎనీ స్పెషల్ గెస్ట్ ప్లానింగ్ ఏమన్నా? అండ్ అది మొత్తం మీరు జెమినీని, స్టూడియో నెక్స్ట్ని అడగాలి, ఎందుకంటే ఈ వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు ఏంటో నాకు కూడా తెలియదు. సో వాళ్ళని చూసే వరకు నాకు కూడా తెలియదు. సో ఎవరు ఫస్ట్ గెస్ట్ అవుతారో ఏంటో, మా RRR టీం వస్తుందా రాదా, ఈ డీటెయిల్స్ అని ఇంకా తెలియదండి. ముందు అసలు ఒక ఎపిసోడ్ అవనివ్వండి, అందరూ నెమ్మదిగా చూద్దాం ఏమవుతుందో. సార్ Like, comment, subscribe. Click on the bell. Like, comment, share.